చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమాతో తన స్టామినా ఏంటో ప్రేక్షకులకు చూపించిండు మెగాస్టార్. గా తర్వాత ఇప్పుడు 151వ సినిమాగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కనిపిస్తుండు. ఈ సినిమాను కొనిదెల ప్రొడక్షన్ బ్యానర్లా రామ్ చరణ్ నిర్మిస్తుండు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లా ఈ చారిత్రక సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసిండు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ముందుగా ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా షురూ చేయాలని నిర్ణయించిండ్రు. కానీ ఉయ్యాలవాడ స్వాతంత్ర సమరయోధుడు కావడంతోని ఈ సినిమాకు ఈ ఏడాది ఆగస్టు 15న కొబ్బరికాయ కొట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిండ్రు. ఈ సినిమాలో చిరంజీవి పక్కపొంటి నయనతార యాక్ట్ చేస్తుందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిత్రక సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుర్రు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోను రిలీజ్ చేయనీకి రెడీ అవుతుర్రు. అందులో భాగంగానే హిందీలో సినిమా మార్కెట్ కోసం అమితాబ్ ని తీసుకుంటుర్రట. అప్పట్లో చిరంజీవి 150వ సినిమా చేస్తే బిగ్ బి యాక్ట్ చేస్తా అని కూడా ప్రకటించిండు. కానీ ఖైదీ నంబర్ 150లో చేయలేదు. దాంతోనే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం అమితాబ్ ని సంప్రదించిర్రట. ఇద్దరు మెగాస్టార్లను ఒకే స్క్రీన్ మీద చూసే అవకాశం ఫ్యాన్స్ కు వస్తుంది.